ఊరిలో రామయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయస్సులో ఉండగా రామయ్యకి పొలం పనుల్లో ఎంతో సహాయంగా ఉండేది. కాలక్రమేణా ఆ ఎద్దు ముసలిదైపోయింది. రామయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా వయస్సులో ఉన్న ఒక ఎద్దును కొనుక్కొచ్చాడు. దానికి దండిగా మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త గడ్డి వేసి ఊరుకునేవాడు. ఒకనాడు అది కూడా దండగా అనుకున్న రామయ్య గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, "నీకు తిండి పెట్టడం కూడా దండగే, ఇక నీ దారి నువ్వు చూసుకో" అని తరిమేశాడు. ముసలి ఎద్దు ఏడుస్తూ గ్రామంలోని వీధుల్లో వెళుతుండగా గోపి అనే బాలుడు ఎదురొచ్చాడు. "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడగ్గా దానికి ముసలి ఎద్దు జరిగిందంతా చెప్పింది. గోపి ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకొని రామయ్య ఇంటికి వెళ్ళి, "ఈ ఎద్దు మీదేనా?" అని రామయ్యని అడిగాడు. "అవునన్నాడు రామయ్య." "దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను" అన్నాడు గోపి. రామయ్య ఆశ్చర్యపోగా, "నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటికి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేస్తే బోలెడు ధనం వస్తుంది" అని చెప్పాడు గోపి. రామయ్య తన ముసలి ఎద్దును గోపి వద్ద నుండి తీసేసుకొని నాటి నుండి దానికి దండిగా మేత వేసి రోజూ నమస్కరించి పొలం పనులకి వెళ్ళేవాడు. ఆ ఏడాది వర్షాలు బాగా పడి పంట బాగా పండటంతో చాలా లాభాలు వచ్చాయి. ఇదంతా ముసలి ఎద్దును పూజించడం వల్లనే అని సంబరపడ్డాడు రామయ్య. మరోవైపు తన ఉపాయం పండి ముసలి ఎద్దును రామయ్య చక్కగా చూసుకోవడంతో సంతోషించాడు గోపి.